నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ 1982 మార్చి 29న సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో 4 దశాబ్దాల క్రితం నందమూరి తారక రామారావు అమృత హస్తాల మీదుగా ఆవిర్భవించిన తెలుగుదేశం పార్టీ భారత రాజకీయాల్లో సంచలనం సృష్టించింది. తెలుగు సినీ వినీలాకాశంలో తనను ధృవతారగా నిలిపిన తెలుగు ప్రజల రుణం తీర్చుకోవాలని ఎన్టీఆర్ తపన ఆశయం నుండి తెలుగుదేశం ఉద్భవించింది. తనను ఆదరించి జీవితంలో ఇంతవాణ్ణి చేసిన తెలుగు ప్రజలను వారి సమస్యలను సుడిగుండం నుంచి గట్టెక్కించడానికి ఎన్టీఆర్ తీసుకున్న సంచలనాత్మక నిర్ణయమే తెలుగుదేశం పార్టీ ఏర్పాటు. 1982లో ఆవిర్భవించిన తెలుగుదేశం పార్టీ ఆరోసారి అధికారంలోకి వచ్చింది. 40 ఏళ్ల కాలంలో 10 సార్లు ఎలక్షన్లలో పోటీ చేసిన ఆ పార్టీ ఈసారి 135 సీట్లు సాధించింది. ఈ క్రమంలో ఆ పార్టీ గతంలో తమకు పట్టులేని అనేక నియోజకవర్గాలలోనూ పాగా వేయగలిగింది. కానీ తెలుగుదేశం చరిత్రలోనే ఇప్పటి వరకు ఒక్కసారి కూడా విజయం సాధించని 2 నియోజకవర్గాలను ఈసారి కూడా గెలవలేకపోయింది. ఆంధ్రప్రదేశ్లోని 2 నియోజకవర్గాలలో తెలుగుదేశం పార్టీ ఒక్కసారి కూడా గెలవలేకపోయింది. ప్రస్తుత ఎన్నికలలోనైనా గెలుస్తుందని భావించినా ఆ కోరిక తీరలేదు. అందులో ఒకటి పులివెందుల కాగా రెండోది ఎర్రగొండపాలెం నియోజకవర్గాలు. వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబానికి గట్టి పట్టున్న కడప జిల్లాలోని పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఇంతవరకు ఒక్కసారి కూడా గెలవలేదు. ప్రస్తుత ఎన్నికలలో ఇక్కడి నుంచి వైసీపీ అభ్యర్థిగా ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి పోటీ చేశారు. తెలుగుదేశం పార్టీ బీటెక్ రవిని ఇక్కడ తమ అభ్యర్థిగా నిలుపగా 54,628 ఓట్లు మాత్రమే సాధించిన బీటెక్ రవి 61,687 ఓట్ల తేడాతో జగన్మోహన్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. దీంతో ఈ ఎన్నికలు కూడా తెలుగుదేశం పార్టీకి పులివెందులలో విజయం అందించలేకపోయాయి. వైఎస్ రాజశేఖర రెడ్డి తొలిసారి ఈ నియోజకవర్గంలో పోటీ చేసినప్పటి నుంచి ఆ కుటుంబానికి చెందినవారే గెలుస్తున్నారు. 1978, 1983, 1985 ఎన్నికలలో రాజశేఖర రెడ్డి వరుసగా 3 సార్లు ఇక్కడ విజయం సాధించారు. 1989లో ఆయన కడప లోక్సభ స్థానం నుంచి పోటీ చేయడంతో పులివెందులలో ఆయన సోదరుడు వైఎస్ వివేకానందరెడ్డి పోటీ చేసి గెలిచారు. 1991లో వివేకానందరెడ్డి రాజీనామా చేయడంతో పులివెందులకు జరిగిన ఉప ఎన్నికలలో రాజశేఖర రెడ్డి బాబాయి రాజారెడ్డికి సోదరుడు వైఎస్ పురుషోత్తమరెడ్డి పోటీ చేసి గెలిచారు. అనంతరం 1994 ఎన్నికలలో మళ్లీ వివేకానందరెడ్డే పోటీ చేసి విజయం సాధించారు. ఇక 1999లో రాజశేఖర రెడ్డి కడప లోక్సభ స్థానానికి బదులు పులివెందుల అసెంబ్లీ స్థానానికి మళ్లీ పోటీ చేశారు. అప్పటి నుంచి అంటే 1999, 2004, 2009 ఎన్నికలలో ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి 3 సార్లు పులివెందుల నుంచి గెలిచారు. అనంతరం రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ ప్రమాదాల్లో మరణించడంతో 2010లో జరిగిన ఉప ఎన్నికల్లో ఆయన భార్య వైఎస్ విజయమ్మ పోటీ చేసి గెలిచారు. కానీ కొద్ది రోజుల్లోనే కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి వైఎస్సార్ కాంగ్రెస్ స్థాపించడంతో ఆయనతో పాటు విజయమ్మ కూడా కాంగ్రెస్కు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. దీంతో పులివెందులకు ఉప ఎన్నిక అనివార్యమవ్వగా ఆ ఉప ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున విజయమ్మ గెలిచారు. అనంతరం 2014లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల నుంచి పోటీ చేసి విజయం సాధించారు. 2019లోనూ ఆయన అదే స్థానం నుంచి పోటీ చేసి అసెంబ్లీకి ఎన్నిక కావడంతో పాటు తన పార్టీ అధికారంలోకి రావడంతో ముఖ్యమంత్రి అయ్యారు. అలా 1978 నుంచి 2024 వరకు 3 ఉప ఎన్నికలతో కలిపి మొత్తం 14 సార్లు పులివెందుల నుంచి కాంగ్రెస్ తరపున వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబానికి చెందిన 5గురు ప్రాతినిధ్యం వహించారు. కాంగ్రెస్, వైసీపీ ఒకసారి ఇండిపెండెంట్ అభ్యర్థి గెలవడమే తప్ప తెలుగుదేశం మాత్రం ఇంతవరకు బోణీ చెయ్యలేకపోయింది. ప్రకాశం జిల్లా
జిల్లాలోని ఎస్సీ రిజర్వ్డ్ అసెంబ్లీ స్థానం ఎర్రగొండపాలెంలో వైసీపీకి చెందిన తాటిపర్తి చంద్రశేఖర్ విజయం సాధించారు. తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసిన ఎరిక్షన్ బాబు 5,200 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. దీంతో ప్రస్తుత ఎన్నికల్లోనూ ఎర్రగొండపాలెం సీటును టీడీపీ గెలుచుకోలేకపోయింది. 1955లో ఏర్పడిన ఎర్రగొండపాలెం నియోజకవర్గం 1972 తర్వాత రద్దయింది. మళ్లీ 3 దశాబ్దాల తర్వాత 2009 నుంచి ఉనికిలోకి వచ్చింది. అయితే 1972 వరకు జనరల్ నియోజకవర్గంగా ఉన్న ఇది 2009 నుంచి ఎస్సీ రిజర్వ్డ్గా మారింది. ఇక ఉప ఎన్నిక సహా 8 సార్లు ఎర్రగొండపాలెం నియోజకవర్గానికి ఎన్నికలు జరగ్గా 4 సార్లు కాంగ్రెస్ పార్టీ, 2 సార్లు సిపిఐ, 2 సార్లు వైసీపీ గెలిచాయి. జగన్ కేబినెట్లో మంత్రిగా పనిచేసిన ఆదిమూలపు సురేష్ ఈ నియోజకవర్గం నుంచి 2009, 2019 ఎన్నికలలో 2 సార్లు గెలిచారు. అంతకుముందు 1962, 1967లో పూల సుబ్బయ్య ఇక్కడ 2 సార్లు గెలిచారు. వీరిద్దరూ మినహా ఈ నియోజకవర్గంలో 2 సార్లు గెలిచిన నేతలు వేరే ఎవరూ లేరు. టీడీపీ ఒక్కసారి కూడా గెలవలేకపోయిన కొన్ని నియోజకవర్గాలలో ఈసారి ఆ పార్టీ బోణీ చేయగలిగింది. అలాంటి వాటిలో రాజాం, రంపచోడవరం, పూతలపట్టు, శ్రీశైలం, నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్ నియోజకవర్గాలున్నాయి. వీటన్నిటిలో ఈసారి తెలుగుదేశం పార్టీ గెలిచింది. రాజాంలో కొండ్రు మురళీమోహన్, రంపచోడవరంలో మిరియాల శిరీషాదేవి, పూతలపట్టులో కె మురళీమోహన్, శ్రీశైలంలో బుడ్డా రాజశేఖర్ రెడ్డి, నెల్లూరు సిటీలో మాజీ మంత్రి పొంగూరు నారాయణ, నెల్లూరు రూరల్లో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి టీడీపీ తరపున గెలిచారు. ఇక 1985లో తప్ప మరెన్నడూ గెలవని కొడుమూరు నియోజకవర్గంలో ఈసారి టీడీపీ విజయం సాధించగలిగింది. టీడీపీ అభ్యర్థి బొగ్గుల దస్తగిరి 21,000కు పైగా ఆధిక్యంతో ఈ నియోజకవర్గంలో విజయం సాధించారు.